రండి బాబు రండి, ఆలసించిన ఆశాభంగం. ఇలాంటి బంపర్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు. 5,000 కోట్ల విలువైన రామాయపట్నం పోర్టు కేవలం 1,500 కోట్లు మాత్రమే. అంత డబ్బు మా దగ్గర ఎక్కడుంది అంటారా? అయితే ఆ 1,500 కోట్లు ఒకేసారి చెల్లించాల్సిన పని లేదు. ఇప్పుడు ఓ 750 కోట్లు ఇస్తే చాలు, పోర్టు మీ చేతుల్లో పెట్టేస్తారు. ఇక భవిష్యత్తులో పోర్టు విస్తరణ చేయాలనుకుంటే దానికి అవసరమైన భూమిని ఎకరా రూపాయికే అప్పనంగా దోచిపెడతారు. ఈ పోర్టు నిర్మాణం కోసం 2,000 కోట్లు అప్పులు చేశారు కదా, మరి అది ఎవరు తీర్చాలి అంటారా? అది కూడా ప్రభుత్వమే తీరుస్తుంది. కాకపోతే ఈ ఆఫర్ మీకు నాకు కాదు, కేవలం ఎల్లో బినామీలకే. లేకపోతే ఏంటి సార్, జగన్ హయాంలోనే 95% పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేట్ చేతికి అప్పగించడం ఏంటి? 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజల ఆస్తుని కారు చౌకగా 1,500 కోట్లకు, అది కూడా ఇప్పుడు సగం చెల్లిస్తే చాలంటూ ప్రైవేటోడికి బంపర్ ఆఫర్లు ప్రకటించడం ఏంటి? పోర్టు విస్తరణకు అవసరమయ్యే భూమిని ఎకరా రూపాయికే దారాదత్తం చేయడం ఏంటి? ఇది ప్రజల ప్రభుత్వమా, ప్రైవేటు ప్రభుత్వమా? రామాయపట్నం పోర్టు ఒక్కటే కాదు, అటు ఆర్టీసీని కూడా అమ్మేసి పనులు జోరుగా సాగుతున్నాయి. ఆర్టీసీ కంటే అదేమి చిన్నదేమీ కాదు. 50,000 మంది కార్మికులతో నడిచేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. అలాంటి ఆర్టీసీ ఆస్తులపైన చంద్రబాబు కన్ను పడింది. విశాఖలోని మద్దెలపాలెం బస్ స్టేషన్ విలువ 2,400 కోట్లు. దీన్ని 500 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకు కారు చౌకగా కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇదే రీతిలో తిరుపతి, విజయవాడ, ఆటోనగర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కడప, ఒంగోలు, రాజమండ్రి, ఏలూరు బస్ స్టేషన్లు కూడా అమ్మకానికి పెట్టేశారు. ఇవన్నీ అమ్మేసి ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటు పరం చేయాలని స్కెచ్ గీశారు. ఇలా అన్నీ అమ్ముకుంటూ పోతే మిగిలేంది ఏంటి? బూడిద. అందుకే జాగ్రత్త. ప్రజల ఆస్తులను బూడిద చేసే పార్టీ, ప్రజల భూములను బూడిద చేసే పార్టీ, కొండలను పిండి చేసి బూడిదగా మార్చే పార్టీ, ప్రజల భవిష్యత్తును బూడిద చేసే పార్టీ, బూడిదనే పాలనగా మార్చేసిన పార్టీ అదే సార్ టీబీపీ, తెలుగు బూడిద పార్టీ. వాళ్ళు అధికారంలోకి వస్తే మిగిలేది పాలన కాదు, బూడిద. వాళ్ళ పాలనలో జరిగేది సంపద సృష్టి కాదు, మిగిలేది బూడిద. అందుకే బూడిదను కాదు, భవిష్యత్తును ఎంచుకో. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, మళ్ళీ చెబుతున్నా, ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, బివేర్ ఆఫ్ బూడిద పార్టీ. ఈ బూడిద పార్టీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మన భవిష్యత్తును బూడిద చేసేటటువంటి పార్టీ తెలుగు బూడిద పార్టీ. ఈ తెలుగు బూడిద పార్టీ, మళ్ళీ చెబుతున్నా, ఈ తెలుగు బూడిద పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 24 నెలల్లో ప్రజల ఆస్తిని ఏ విధంగా బూడిద చేసిందో తెలుసా? బివేర్ ఆఫ్ బూడిద పార్టీ అని ఎందుకు అంటున్నానో తెలుసా? ఓ 10 ఎగ్జాంపుల్స్ చెబుతాను, ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్, చెవులు రెక్కరించి వినండి. బివేర్ ఆఫ్ బూడిద పార్టీ. ఈ బూడిద పార్టీ చాలా ప్రమాదకరం రాష్ట్ర భవిష్యత్తుకి. సంపద సృష్టి కాదు, మొత్తం బూడిదే చేసేస్తున్నారు. ఇక్కడ మనుషుల్ని బూడిద చేస్తారని తెలుసు కానీ మొత్తం రాష్ట్రాన్నే, ప్రజల ఆస్తుల్ని బూడిద చేసి పారేస్తున్నారు. ఎస్, ఒక్కసారి చూడండి సార్, పోర్టులు ఎక్కడివి? ప్రజల ఆస్తి. ఏం చేస్తున్నారు? ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇక మనకు మిగిలేదేంటి? బూడిద. బూడిద మనకు మిగిలేది. నెక్స్ట్, ఫిషింగ్ హార్బర్లు. పోర్టులైనా ఫిషింగ్ హార్బర్లైనా జగన్మోహన్ రెడ్డి గారి విజన్, ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన కష్టం, ఆయన చెమట చుక్క. దీన్ని సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పరం చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి మనకి ఏం మిగులుస్తున్నారు సార్? బూడిద. ఏం మిగులుస్తున్నారు? బూడిద. తెలుగు బూడిద పార్టీ అత్యంత ప్రమాదకరమైంది. ఈ బూడిద పార్టీ మనుషులు మిగలరు, ప్రజల ఆస్తి మిగలదు, రాష్ట్రం కూడా మిగలదు, కేవలం బూడిద మాత్రమే మిగులుతుంది ఈ పాలనలో. నెక్స్ట్, ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లు. ఏది దొరికితే దాన్ని అమ్మేయాలి, ప్రైవేటోడి చేతిలో పెట్టేయాలి, పీపీపీ మోడ్ అని చెప్పాలి. ఒకసారి చూడండి సార్, ఈ ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లు 2,400 కోట్ల విలువైనటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక స్థలాన్ని కేవలం 500 కోట్లు ఎవరో పెట్టుబడి పెడతారట, వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆర్టీసీకి మిగిలేదేంటి సార్? బూడిద. ఇక్కడ కూడా బూడిదే మనకు మిగిలేది. నెక్స్ట్,
మెడికల్ కాలేజీలు, ఒకటి కాదు రెండు కాదు 17 మెడికల్ కాలేజీలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టిస్తే ఈ దేశంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? దాన్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేటోడి చేతుల్లో పెట్టి ఈ రాష్ట్రంలో పేదలకు వైద్య విద్య కానీ, పేదలకు కార్పొరేట్ వైద్యం కానీ అందకుండా చేసి ఆఖరికి మన చేతిలో ఏం పెడుతున్నారు సార్? బూడిద. ఈ తెలుగు బూడిద పార్టీని నమ్ముకుంటే మెడికల్ కాలేజీలు కూడా బూడిదైపోతాయి. నెక్స్ట్, రహదారులు, రోడ్లు కూడా ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారు. రోడ్లు ప్రైవేట్ వాడికే ఇస్తున్నారు. ఆ రోడ్లు కూడా పోతే మనకు మిగిలేది ఏంటయ్యా అంటే బూడిద. టూరిజం హోటళ్ళు 22 హోటళ్ళు టూరిజానికి సంబంధించిన వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. భవానీ ఐలాండ్తో సహా అన్నీ ఇచ్చేస్తున్నారు. విజయవాడలో ఉండేటటువంటి ఐలాండ్తో సహా 22 టూరిజం హోటళ్లను ప్రైవేట్ వాడి చేతిలో పెడుతున్నారు. మన చేతిలో చంద్రబాబు నాయుడు గారు బూడిద పెడుతున్నారు. ఎందుకు? అది తెలుగు బూడిద పార్టీ కాబట్టి. నెక్స్ట్, రిషికొండ భవనం. ఇది అంటే కడుపు మంట మనకి. ఎందుకంటే ఒక 400 కోట్లతోనే కట్టారు కదా, అద్భుతంగా కట్టేశారు కదా. మనం అమరావతిలో రోజుకో భవనం పేరు చెప్పి బాగా సంపాదించాలి కదా. కాబట్టి దీన్ని చూస్తే మనకు కడుపు మంట. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు సొంతానికి కట్టుకున్నారన్నారు. పాపం ఆయనకేమో రాసి ఇవ్వలేదు. ఎవరు రాసిస్తాడేమో చంద్రబాబు నాయుడు గారని రాష్ట్ర ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రాసి ఇవ్వలేదు. దాన్ని ప్రైవేట్ వాడికి ఇస్తారట. ఇక మిగిలేదేముంది రిషికొండ మీద? బూడిద. విశాఖ భూములు, వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఎకరా కాదు మొత్తం గంప గుత్తగా 99 పైసలకి నేను రాసిస్తా, మీరెవరు అడగడానికి? నేను రాసిస్తా, మీరెవరు అడగడానికి అని మా లోకేష్ బాబు గారు 99 పైసలకే భూములు ఇవ్వడంతో ఇక మనకు మిగిలింది బూడిద. నెక్స్ట్, అప్పన్నకొండ డేటా సెంటర్ పేరుతో ఆ భగవంతుడి కొండకు కూడా గుండు కొట్టేస్తున్నారు సార్, గుండు కొట్టేస్తున్నారు. ఇక అన్నీ పోను ఆ కొండను తొలిచేస్తే మిగిలేదేంటి సార్? బూడిద. అందుకే ఒక్కసారి బివేర్ ఆఫ్ బూడిద పార్టీ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఆర్టీసీ డిపోలు, బస్ స్టాండ్లు, మెడికల్ కాలేజీలు, రహదారులు, టూరిజం హోటళ్ళు, ఋషికొండ భవనం, విశాఖ భూములు, అప్పన్నకొండ ప్రైవేటు పరం అన్నీ ప్రైవేటు పరం అయిపోతే మనకు మిగిలేది ఆఖరిలో బూడిద. అందుకే అంటున్నా, ఇంకొకసారి ప్రజల్ని అప్రమత్తం చేయండి సార్. బివేర్ ఆఫ్ బూడిద పార్టీ. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బూడిద పార్టీతో. ఒక్కసారి ఆ బూడిద పార్టీని స్క్రీన్ పైన చూపించండి సార్. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బివేర్ ఆఫ్ బూడిద పార్టీ. చాలా జాగ్రత్తగా ఉండండి. మనుషుల్ని బూడిద చేసేస్తున్నారా? ఆ బూడిద కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వట్లేదని ఇన్ని రోజులు మీరు బాధపడ్డారు కదా. అసలు విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏమీ మిగిలేటట్లేదు, అంత బూడిద అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజల ఆస్తిని ప్రైవేటోడి చేతుల్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు రామాయపట్నం పోర్టును కూడా ప్రైవేటోడు చేతుల్లో పెడుతున్నారు. ప్రైవేటోడు అంటే పాపం రామోజీరావు గారి ఆత్మ క్షోభిస్తుంది. ఆ ప్రైవేటోడు ఎవడరా అంటే, మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రైవేటోడు ఎవడరా అంటే ఎవరో రామోజీరావు బంధువు ముసుగేసుకొని రాబోతున్నాడట రామాయపట్నం పోర్టు పైకి. రామోజీరావు బంధువు వియంకుడు రాబోతున్నాడని టాక్. చూద్దాం ఎందుకు అమ్మేస్తున్నారు 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి రామాయపట్నం పోర్టుని కేవలం 1,500 కోట్లకి. ఆ ప్రైవేటోడు ఎవడు? వాడి చేతిలో ఎందుకు పెడుతున్నారు? కేవలం 750 కోట్లు ఇస్తే ఎందుకు చాలు? మా చేతిలో 750 కోట్లు పెడితే నీకు 5,000 కోట్ల రూపాయల విలువైన రామాయపట్నం పోర్టు రాసిస్తామని ప్రభుత్వం ఎందుకంటోంది? అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, కందారపు మురళి గారు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బండి పుణ్యశీల గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఎస్ వెంకటరెడ్డి గారు, చాలా ఉన్నాయి లిస్టు. కొంత లిస్ట్ అయితే నేను చదివాను, ఇది కాకుండా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ఈ లిస్టు గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, అట్లీస్ట్ ఆ రామాయపట్నం పోర్టునైనా ప్రైవేటు పరం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు వేస్తారో, మళ్ళీ ఆలోచిస్తారో అనే ఉద్దేశంతో. అసలు రామాయపట్నం పోర్టుని ఎందుకు అమ్మేసుకోవాలి సార్? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి ముఖ్యమంత్రి. అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్రం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకే సముద్రం వచ్చింది. సో సముద్రం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సముద్రం ఆయన కనపడలా.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు మధ్యలో అది జగన్మోహన్ రెడ్డి గారు సముద్రం తీసుకొచ్చింది అని అక్కడ వరకే కట్ చేసి టీడీపీ సోషల్ పర్లేదు వాళ్ళే. వెంకటరెడ్డికి తెలివితేటలు లేవు, నాలెడ్జ్ లేవు, ఈయన కూడా ఒక అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారు సముద్రం తెచ్చారట అని ఆ ముక్క మాత్రమే చేస్తారు. పాపం నాగేశ్వర్ గారు తెలుసు కదా, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఆయన కూడా ఇదే బాధపడుతున్నారు. అంటే మీరు చేసే పర్లేదు ప్రచారాలు ఎందుకంటే వాళ్ళ తెలివితేటలకి మరి సముద్రం ఉంటే అప్పుడు కూడా సముద్రం ఉన్న విషయం తెలిసి మనం పెద్ద యజనరీ కదా, విజనరీ కాదు, పెద్ద యజనరీ అన్నప్పుడు మరి భారతదేశంలో అత్యధిక సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రంలో గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్న విషయం మన యజనరీకి అప్పుడు గుర్తు రాల. యజనరీకి అప్పుడు గుర్తొచ్చుంటే సముద్రం మొత్తాన్ని కూడా మొత్తం పాటలుగా అమ్మేసేవాడు సముద్ర తీరాన్ని. ఎందుకంటే 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది పైన, అక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు నెల్లూరు దాకా మొత్తంగా ఏదైతే ఒక 50 కిలోమీటర్లు నీకు, ఇంకొక 50 కిలోమీటర్లు నీకు, ఇంకొక 50 కిలోమీటర్లు నీకు అని అమ్మేసేవాడు. అప్పుడు పాపం ఈ సముద్రం ఆయన గుర్తురాలి అమ్మటానికి. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే అత్యధిక సముద్ర తీరం ఉన్నది మన 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 రాష్ట్రం కాబట్టి దాన్ని ఆ బ్లూ ఎకానమీ రూపంలోనే మనం దానికి సంపద అనేది సృష్టించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండాలనేటటువంటి ఆలోచనతో 26,500 కోట్ల రూపాయల ఖర్చుతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్మమ్మ కరెక్టే, ఇది సంపద మొత్తం ఇది రాష్ట్రానికి వచ్చేటటువంటి ప్రమాదం ఎక్కువ ఉంది, రాష్ట్రానికి వస్తే నాకేం వస్తాయి డబ్బులు, అదే నీకులాగా పంచుకుంటే అది నవయుగాకో, వర్షాగాలకో, ఉల్ఫాగాలకో, లుల్లుగాలకో ఇలా ఎవడో ఒకటికి ఇచ్చేస్తే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, అప్పుడు ఆయనకు సంపద వచ్చింది కదా అనేటటువంటి ఆలోచనతో రామాయపట్నం పోర్టుతో పాటు మిగిలిన పోర్టుల్ని, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్తో పాటు మిగిలిన ఫిషింగ్ హార్బర్ని, ఫిష్ ల్యాండ్ సెంటర్ని ప్రైవేట్ పరం చేసేటటువంటి కార్యక్రమానికి పార్టులుగా శ్రీకారం చుట్టాడు. దానిలో భాగంగా రామాయపట్నం పోర్టు. ఈ రామాయపట్నం పోర్టు 5,000 కోట్ల రూపాయలు దీని కాస్ట్. 5,000 కోట్ల రూపాయలు అంటే మొత్తం భూముల విలువ కూడా కలుపుకొని, ఎందుకంటే 850 ఎకరాలు ఉంది అక్కడ. 850 ఎకరాల రామాయపట్నం పోర్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనే శంకుస్థాపన చేసి ఆయన హయాంలోనే 95% పూర్తయినటువంటి పోర్టు రామాయపట్నం పోర్టు. ఇంకా దీంట్లో విచిత్రం ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినాక ఇమీడియట్గా 2 నెలలకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి ఆన్లైన్లో ఓపెన్ చేశాడు ఈ పోర్టుని. సో ఇలాంటి ఈ పోర్టుని ఈరోజు ప్రైవేట్ పరం చేసేటటువంటి కార్యక్రమం, అది కూడా ఏంటి 1,500 కోట్ల రూపాయలకి. అది కూడా ఇప్పుడేం అవసరం, మొత్తం ఇప్పుడు ఒక 750 కోట్లు ఇవ్వండి, తర్వాత మీకు కుదిరినప్పుడు 750 కోట్లు ఇస్తే సరిపోయిద్దని చెప్పి టెండర్ డాక్యుమెంట్లో పెట్టినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఆ భూములు అన్నీ ఉన్నాయి కదా, ఆ భూములు మొత్తాన్ని కూడా మీకే ఇచ్చేస్తాం. 99 పైసలు అంటే అది కూడా స్క్రీన్లో వేసి పద్దాకల అవహేళన చేస్తున్నారు, పైసలు వద్దు రూపాయల్లో పెడదాం, 99 పైసలకు 1 పైసా పెంచి 1 రూపాయికి ఎకరం చొప్పున 50 ఏళ్ళ పాటు ఇద్దాం. అంటే 1 ఎకరం 50 ఏళ్ళకి 50 రూపాయలు. కాడికి ఎన్ని ఎకరాలు కావాలి, 850 ఎకరాలు ఉంది మొత్తంగా కావాలి, 50 రూపాయల అంతే కదా. 50 సంవత్సరాలకి 1 ఎకరం అంతా సంవత్సరానికి రూపాయి, మరి 50 సంవత్సరాలకి 50 రూపాయలే కదా, మొత్తం కలిపి రూపాయ, ఎకరా రూపాయి. ఇదైతే ఎకరం రూపాయి పెట్టారు. రహేజా రియల్ ఎస్టేట్ లాగా ఎంటైర్ 27 ఎకరాలని 99 పైసలు పెట్టలా, కొద్దిగా సంపద పెంచారు రాష్ట్రానికి. ఈసారి పైసల్లో వద్దు, రూపాయల్లో వస్తే చాలు, 50 రూపాయలన్న వస్తుంది, అది మొత్తం 99 పైసలకి ఇచ్చాం కదా. రోజు వీళ్ళు పని లేక సాక్షి వాళ్ళు రోజు గోల్ చేస్తున్నారు, లేదా డిబేట్లో వీళ్ళందరూ, అందుకని కొద్దిగా పెంచుదామని 1 పైసా ఆదాయం పెంచాడు చంద్రబాబు నాయుడు గారు. పెంచి 50 ఎకరాలని 50 రూపాయలు. సో 50 ఎకరాలు 50 సంవత్సరాల పాటు ఎకరాన్ని 50 రూపాయల కడికి, అంటే ఎకరం రూపాయి చొప్పున 850 ఎకరాలు ఇక్కడ ఉంది. మొత్తంగా మీ ఒక్కరికే కావాలా, లేదంటే ఇంకెవరికన్నా మీరు తీసుకొని వస్తే మీ పార్ట్నర్లకు కావాలా, ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తామనేటటువంటి యాంగిల్లో దాన్ని చేశారు. రెండోది ఇక్కడ ఎంత దారుణం అంటే దాని మీద ఆల్రెడీ 2,079 కోట్ల అప్పు ఉంది. అప్పు తీసుకునే కదా మనం అప్పుడు ఆ మ్యారిటైమ్ బోర్డు అప్పు తీసుకొని ఉంది. సో అది కూడా ఇప్పుడు ప్రభుత్వమే చెల్లించాలి. దీంతో పాటుగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి 5% పనులు మిగిలి ఉన్నాయి కదా ఈశ్వర్ గారు, 5% పనులు కూడా ప్రభుత్వం చేసి వాళ్ళకి, మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేసి, మిగిలిన పనులు కూడా 5% ప్రభుత్వమే కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఒకవేళ ప్రభుత్వం నా వల్ల కాదని అనుకోండి, ఆ 5% ఇప్పుడు ఎవరైతే మనం నవయుగ అనేటువంటి వాళ్ళకి ఇస్తున్నారనేటటువంటి ఒకటి నడుస్తుంది కాబట్టి, నవయుగ అంటే ఈనాడు రామోజీరావు కొడుకు కిరణ్కి వియ్యంకుడు, ఇంకొక వియ్యంకుడు కూడా ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ వియ్యంకుడు రాయల్ రఘు అని మన అమరావతిలో కాంట్రాక్ట్లు ఇచ్చాములే,
ఆయనకేమో అమరావతి ఆయనకేమో రాసిచ్చారు. అమరావతి, ఈయనకేమో పోర్టులు. ఓహో. అంతకుముందు కూడా ఈ నవోయి కాక మనం పోలవరం గెలవరం చాలా ఇచ్చాము. ఏది కృష్ణపట్నం పోర్టు కూడా కృష్ణపట్నం పోర్టు ఇచ్చాము ఒకప్పుడు ఒకప్పుడు. ఆయనదే. దాని తర్వాత మనం పోలవరం ఇచ్చాము. సో ఇప్పుడు ఈ పోర్టు డైరెక్ట్ గా ఏదైతే ఈనాడు కిరణ్ వియ్యంకుడికి ఒకరికేమో పోర్టు, ఇంకొకరికేమో అమరావతికి సంబంధించి ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఏం చెప్పారంటే ఆ 5% పనులు వీళ్ళు పూర్తి చేస్తే 1500 కోట్లలో తగ్గించుకోండి డబ్బులు. అదే 1200 కోట్లు 1100 కోట్లు ఎంతో కొంత మీరు ముష్టి కొంచెం ఎత్తే రాష్ట్రానికి అది తీసుకుంటామని చెప్పారు. కనీసం కొద్దిగా మనం ఇజన్ అని చెప్తాం కదా, ఇజన్ అంటే ఇదేనా? పోర్టులు నమ్మటాన్ని విజన. దీంట్లో చూస్తే ఒకటి గుర్తొస్తుంది, దిల్ సినిమా ఉంటుంది కదా, దాంట్లో ఏదైతే వేణుమాధవ్ అను అతను ఎంఎస్ నారాయణ ప్రిన్సిపాల్, సార్ ఏంటి ప్రాసెస్ ఏంటి, ముందు నేను ఆన్సర్ చెప్పినాక మీరు క్వశ్చన్ అడుగుతారా, నేను క్వశ్చన్ చెప్పినాక మీరు ఆన్సర్ అడుగుతారా అట్టానే సార్ నేను భూములు కబ్జా చేసినాక మీరు పర్మనెంట్ చేస్తారా, లేదంటే మీరే సెలెక్ట్ చేసి నాకు పర్మనెంట్ చేస్తారా? ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది? విశాఖపట్నంలో ఏదైతే కబ్జా చేసిన గీతమాలకి డైరెక్ట్ గా రాసి ఇచ్చేస్తారు కదా, అంటే ముందు నేను కబ్జా చేస్తే డైరెక్ట్ గా మీరు పర్మనెంట్ చేసేస్తారా, లేదంటే మీరు సెలెక్ట్ చేసి మధురవాడలో ఇస్తారా, రిషికొండలో ఇస్తారా, కృష్ణపట్నం అదేంటి మన రామాయపట్నం పోర్ట్ ఇస్తారా, లేదంటే జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ఇస్తారా, భవానీ ద్వీపం ఇస్తారా, లేదంటే రామానాయుడు స్టూడియో కింద ఇస్తారా, లేదంటే భీమిలి బీచ్ ఎదురుగా ఇస్తారా, లేదంటే ఏదైతే కొన్ని చోట్ల గ్రౌండ్లు ఉన్నాయి క్రికెట్ గ్రౌండ్లు అది ఇస్తారా, లేదంటే భవానీ ద్వీపం దగ్గర కొంత ఇస్తారా, మొత్తం ఇస్తారా, రిషికొండలో పార్టులుగా ఇస్తారా, జగన్ గారు కట్టిన బిల్డింగ్ ఒక్కటే ఇస్తారా, దాని కింద ఉన్న 9 ఎకరాలు ఇస్తారా, అదేవిధంగా లేదంటే విజయవాడలో BRTS రోడ్డు ఇస్తారా, లేదంటే గురునానక్ కాలనీ మెయిన్ రోడ్డు ఇస్తారా? ఇవన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు సార్. లిస్ట్ ఓరికి కాలనీల పేర్లు చెప్పట్లా. PVP మాల్ రోడ్డు ప్రైవేట్ పరం, రమేష్ ఆసుపత్రి రోడ్డు ప్రైవేట్ పరం, విజయవాడలో సామమూర్తి రోడ్డు ప్రైవేట్ పరం, సితారా సెంటర్ నుండి CVR ఫ్లైఓవర్ వరకు ప్రైవేట్ పరం. అదేవిధంగా ఏలూరు RTC బస్టాండ్ కావాలా, లేదంటే విజయవాడ ఆటోనగర్ బస్టాండ్ కావాలా, లేదంటే తిరుపతి కావాలా, లేదంటే కర్నూలు కావాలా, ఏది కావాలంటే అది నీకు 99 పైసలు కంటే 99కే ఇస్తాం. లేదు అది బాగాలేదు ఫిగర్ అంటే ₹1 ఇస్తాం. లేదు మరీ బాగా చీప్గా వస్తుంది, మరి పబ్లిక్లో మళ్ళీ ఇష్యూ అయిందంటే మెడికల్ కాలేజ్ తీసుకోండి, ₹100 ఇస్తాం ఎకరాన్ని, ₹100కే. ఈ 99 పైసలు కదా, మళ్ళీ రాద్ధాంతం చేస్తారు కదా ప్రతిపక్ష పార్టీ అను లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ రాద్ధాంతం చేసి కోర్టులకో పోతారు కదా. ₹100 అంటే కొద్ది పెద్ద ఫిగర్ కదా, సో ₹100 ఇస్తాం మెడికల్ కాలేజ్ అయితే. మెడికల్ కాలేజ్ 5,000కి వచ్చేస్తుంది ఆ లెక్కన. 50 ఎకరాలు అంటే 5,000, 60 ఎకరాలు అంటే 6,000, 40 ఎకరాలు అంటే 4,000. ఏది కావాలి ఈశ్వర్ గారు మీకు ఏది కావాలి? ఇప్పుడు మీకు విజయవాడలో భవానీ ద్వీపం కావాలా, లేదంటే తిరుచానూరు అమ్మవారు, ఎందుకంటే మీకు చిత్తూరే కదా, తిరుచానూరు అమ్మవారు ఎదురుగా ఉన్నటువంటి ఒక 50 ఎకరాల భూమి కావాలా? సైబర్ సిటీ బిల్డర్స్ కి ఇచ్చేసాం. సో ఇంకెక్కడ వేరే టెంపుల్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి, కాణిపాకం దగ్గర ఖాళీగా ఉన్నాయి కావాలంటే అక్కడ కావాలంటే అక్కడ ఇస్తాం. లేదంటే ఒక పని చేయండి, మీకు ఇది వద్దు అని అనుకుంటే మీరు ఒకవేళ ఆక్రమించింది ఏమన్నా మీ దగ్గర ఉండుంటే, సార్ నేను ఇది ఆక్రమించేశాను ఈ పార్క్ ఇచ్చేయమంటే డైరెక్ట్ మీరు రాసి ఇచ్చేస్తారు. ఇది పరిస్థితి. కానీ ఒక కండిషన్ మాత్రం ఉంది, ఖచ్చితంగా మీరు తెలుగుదేశం పార్టీ బినామీ అయి ఉండాలి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అయి ఉండాలి, అందరికి రాయరాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే గవర్నమెంట్ రేట్ ఒక ఫిక్స్ చేస్తాం, ఇదేమో గవర్నమెంట్ రేటు 99 పైసలు, అన్అఫిషియల్ రేట్ ఒకటి ఉంటుంది, మీరు క్యాషే పట్టుకెళ్ళాలి సార్. ఇది ఆన్లైన్ పేమెంట్లు మీరు బ్యాంకుల్లో చెక్ ఇస్తామంటే కుదరదు, క్యాష్ తీసుకొని వెళ్ళి కిలారు రాజేష్ దగ్గరికి వెళ్ళాలి మీరు. ఆ రాజేష్ తీసుకొని వెళ్ళి లోకేష్ దగ్గరికి వెళ్తాడు, వచ్చాడు మన ఈశ్వర్ గారు, సో ఆయన ₹100 కడతాను అంటున్నాడు, 99 పైసలకి ఏం వద్దంటున్నాడు, బట్ అక్కడ ఎకరం 50 కోట్లు ఉంది, ఒక్క 20 కోట్లే మనకి ఇస్తానంటున్నాడు అనగానే రాజేష్ లోకేష్ చెప్పగానే 20 ఎట్లా, కనీసం 30 అన్నా మనం అతనికి 20 మిగులుతుంది కదా, అతనికి 20 మిగులుతుంది ఎకరానికి, మనకు 30 అన్అఫిషియల్గా వస్తుంది. సో ఓవరాల్ గా అతనికి 20 కోట్లు బెనిఫిటే కదా, ప్రభుత్వానికి చెల్లించే 99 పైసలు ₹1 కదా, లేదా ₹100 కదా అనగానే మీకు ఇచ్చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి టోటల్ ఎంటైర్ ఏదైతే బూడిద పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అమ్మేస్తూ రాష్ట్ర సంపదని బూడిద చేసే కార్యక్రమం. రైట్ మురళి గారు, ఈ PPP అనేది అటు తిరిగి ఇటు తిరిగి మెడికల్ కాలేజీల మీద పడింది, రోడ్ల మీద పడింది, చాలా చోట్ల పడింది ఈ పిడుగు. ఇప్పుడు RTC మీద కూడా పడిపోయింది. ఎట్లా అంటే కొన్ని చోట్ల వేల కోట్ల విలువైనటువంటి ఆస్తుల్ని కానీ ఆ డిపోల్ని కానీ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే పరిస్థితి. ఏంటి ఇక్కడ కూడా RTCని కూడా బూడిద చేసేటటువంటి ప్రక్రియ ఏమన్నా మొదలు పెట్టేశారా? ఏం జరుగుతోంది? ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు, సోదరి వైసీపీ అధికార ప్రతినిధి శైలజ గారు అనుకుంటాను,
వారికి మునీశ్వరి గారు. వీక్షకులకు అందరికీ నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. మీరు అన్నట్టుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద నిజంగానే ఒక ఫెయిర్ గా చూసేటువంటి వాళ్ళకందరికీ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదేదో ఒక ఆంధ్ర రాష్ట్రానికి పరిమితమై లేదు, దేశంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. వాళ్ళ శిష్యులే కాబట్టి ఇక్కడ పరిపాలన చేస్తా ఉంది. డబుల్ ఇంజన్ సర్కారు, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి, మేమంతా ఎన్డీఏ అని చెప్పి పదే వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఈ ధోరణి పరాకాష్ఠకి చేరింది. ఇక్కడ మనం సూటిగా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే దీన్నే క్రోనీ క్యాపిటలిజం అంటారు. క్రోనీ క్యాపిటలిజం అంటే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అని. అంటే నాకు నచ్చినటువంటి వ్యక్తుల్ని నేను హఠాత్తుగా పెద్దవాళ్ళని చేయాలనుకుంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు కానీ, చట్టం కానీ, లేదా ఏ రకమైన ఆటంకాలు లేకుండా అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలని వాళ్ళకి దగ్గరగా తీసుకెళ్లి నాకు నచ్చినటువంటి వాడిని పెద్దవాడిని చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. వీళ్ళలో అత్యధికంగా లాభం పొందింది అదాని. ఈ అదాని ఎవరు అనేది మనకందరికి కూడా తెలుసు. అదాని వెనకున్నటువంటి వాళ్ళు ఎవరు, ముందున్నటువంటి వాళ్ళు ఎవరు అనే విషయం కూడా మనం ఏమి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రభుత్వ రంగం అంటే ప్రజలకి తోడ్పడేది ప్రజల ఆస్తి, సహజ వనరులు. ఈరోజు ఖనిజాలు కావచ్చు, లేదా ఇసుక దగ్గర నుంచి మీరు ఏమైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ వనరులన్నింటినీ కూడా ఈరోజు ఇదే రకమైనటువంటి పద్ధతిలో కొంతమందికి కట్టబెట్టే కార్యక్రమం నిరాఘాటంగా, నిరభ్యంతరంగా, ఏ శశబిషలు లేకుండా చూసినటువంటి వాళ్ళు ఏమనుకుంటారన్నటువంటి కనీసమైనటువంటి ఇంగితం కూడా మర్చిపోయి విచ్చలవిడిగా సాగుతున్నటువంటి ఒక ధోరణి కొనసాగుతా ఉంది. రెగ్యులర్ గా మీరు గమనించండి, ఈ 2 ఏళ్లలో లేదా 2 సంవత్సరాల కొద్ది నెలల కాలాన్ని, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాలాన్ని మొత్తం పరిశీలన చేస్తే మంత్రివర్గ సమావేశాలన్నిటిలో చేస్తున్నటువంటి నిర్ణయాల్లో సింహభాగం అంటే కూడా 60% కాదు, 100% నిర్ణయాలన్నీ కూడా ఈరోజు ఎవరికి తోడ్పడేటువంటి నిర్ణయాలు చేస్తున్నారు. ఎవరికి తోడ్పడే వాళ్ళు అంటే వీళ్లతో కిక్ బ్యాక్స్ వ్యవహారం నడిపేవాళ్ళు, లేదనంటే ఏదో ఒక రూపంలో ఈ సంపదలనంతా కూడా కొల్లగొట్టి తరలించుకుపోయేటువంటి పెద్ద మనుషులతో ఒప్పందాలు. అదే మాదిరి ప్రతి మంత్రివర్గ సమావేశంలో భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలు, ఇంకోటి ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి, అన్ని లక్షల కోట్లు వచ్చినాయి, అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, అన్ని ఉద్యోగాలు. ఇప్పుడు శంకుస్థాపనల దగ్గర నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు, లేదంటే పెద్ద విదేశాల నుంచి వచ్చే పెద్ద మనుషులతో నిలబడుకొని ఫోటోలు తీసుకొని ఈ రోజు మేము ఏదో చేస్తున్నామని చెప్తున్నారు. నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని కోరేదేమనంటే, మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో, ఏ జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు ఈ కాలంలో రాయలసీమలో దాదాపు అన్ని జిల్లాలు తిరిగారు కదా, ప్రతి జిల్లాలో ఆయన చాలా గొప్పగా మేము చేస్తున్నామని చెప్పి పదే చెబుతున్నారు కదా. నేను చంద్రబాబు నాయుడు గారికైనా, లోకేష్ గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా సూటిగా రిక్వెస్ట్ చేసేదేమంటే, మీరు జిల్లాలకు వెళ్ళేటప్పుడు చాలా చెప్తున్నారు కదా, రోజు ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు, అన్ని ఉద్యోగాలు, ఇన్ని ఉద్యోగాలని. మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళందరినీ నిలబెట్టి వాళ్ళ మధ్యలో నిలబడుకొని ఫోటోలు తీసి ఏ జిల్లాకైనా, ఏ నియోజకవర్గానికైనా పోయినప్పుడు, లేదా ఎమ్మెల్యేలో, ఎంపీలో, మంత్రులో, లేదా ముఖ్యమంత్రి గారు నిలబడి ఫోటోలు తీసుకొని చెప్పండి. ఇది చేస్తే బాగా గరిష్టంగా అర్థమవుతుంది. కానీ ఆ రకమైనటువంటి పనులు ఏ రోజు చేయకుండా ఈ రోజు చేస్తున్న రామాయపట్నం కూడా అదే. రామాయపట్నం అది ప్రజల ఆస్తి, ప్రభుత్వం ఆస్తి అంటే ప్రజల ఆస్తి. ఈ రోజు టీడీపీ ఉండొచ్చు, రేపు వైసీపీ రావచ్చు, ఆ తర్వాత ఇంకెవరైనా రావచ్చు, లేదా పూర్వం వేరే ప్రభుత్వాలు నడిపి ఉండొచ్చు. సంపదని, ప్రజల సంపదకి కస్టోడియన్లు వీళ్ళంతా కూడా. రాజ్యాంగం మీద ఏమని ప్రమాణం చేశారు? ప్రజల సంపదలైనటువంటి సహజ వనరుల్ని లేదా ప్రభుత్వ ఆస్తుల్ని, వీటన్నిటిని కూడా ఏ రహస్యము బయటికి వెల్లడి చేయకుండా నేను ఆ రహస్యాలని దాచిపెట్టుకొని వీటన్నిటినీ ఒక కస్టోడియన్ లాగా, ధర్మకర్తలాగా, ఆలయానికి ఎట్లయితే ధర్మకర్తలు ఉంటారో రాష్ట్రానికి పరిరక్షకులుగా మేము వ్యవహరిస్తామని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తూ, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే విలువలు చెప్పారో, ఆ రాజ్యాంగంలో ఏ పద్ధతులు అయితే సూచించారో వాటి అన్నిటికీ విరుద్ధమైనటువంటి పద్ధతిలో సాగుతున్నటువంటి ప్రక్రియే మనకు అడుగడుగునా కనిపిస్తా ఉంది. ఐటీ సెక్టార్ లో జరుగుతున్నది అదే మాదిరి డేటా సెంటర్ల పేరుతో ప్రత్యేక డిస్కామ్లు ఏర్పాటు చేసి ఐటీ సెక్టార్ కి
డేటా సెంటర్లకి లేదా వీటన్నిటికీ ప్రైవేట్ సంస్థలకి సెపరేట్ డిస్కమ్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేదు, ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేనటువంటిది. ప్రైవేటు పరిశ్రమలకి పెద్ద పెద్ద కార్పొరేట్లకి సెపరేట్ డిస్కామ్లు, డేటా సెంటర్ల వల్ల ఎంత నష్టం జరుగుతుందనేది చాలా పెద్ద చర్చ ఒకవైపున జరుగుతుంటే వాళ్ళ కోసం ప్రత్యేక డిస్కాములు. నష్టాలు వచ్చే వ్యవసాయ రంగాన్ని అన్ని నష్టాలన్నింటినీ కూడా ఒక చోట పెట్టడం కోసం వ్యవసాయానికి సెపరేట్ డిస్కామ్ అని చెప్పి పెడుతున్నారు. విద్యుత్ రంగంలో జరుగుతున్నదేమి, విద్యుత్ రంగంలో కూడా ఒక కంపెనీకి విచ్చలవిడిగా దోచిపెడుతున్నటువంటి కార్యక్రమం నిరభ్యంతరంగా జరుగుతా ఉంది ప్రభుత్వ పెద్దల కారణంగా. ఇట్లాంటి వరుసగా మనం చెప్పుకోవచ్చు. రామాయపట్నం పోర్ట్ ఒకటే కాదు, మీరు ఆర్టీసీ గురించి ప్రస్తావన చేశారు, అదే జరుగుతోందా? పూణే కంపెనీకి మొత్తం దీన్ని అప్పచెప్పే కార్యక్రమం కంటిన్యూగా జరుగుతోందా? ఈ ఎలక్ట్రిక్ బస్సులకి ఛార్జింగ్ అనే పేరిట ఒక ప్రైవేటు వాడికి ఎలక్ట్రిక్ బస్సులు ఛార్జింగ్ ఎక్కడ చేసుకుంటారండి? వాడి స్థలంలో ఏర్పాటు చేసుకుంటాడు లేదా కొనుగోలు చేసి పెట్టుకుంటాడు. నీ డిపోలు ఎందుకు ఇవాళ తిరుపతిలో ఉన్నటువంటి మంగళం డిపోని ఇస్తున్నారు, నెల్లూరులో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ ని అక్కడ ఉన్నటువంటి డిపోని కట్టబెడుతున్నాడు. అక్కడ కార్మికులందరూ పెద్ద ఎత్తున వ్యతిరేకంగా కంటిన్యూస్ గా 100 రోజులుగా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఆర్టీసీని అమ్మేస్తా ఉండవు, మున్సిపల్ సేవల్ని, ఆఖరికి పారిశుధ్యం దగ్గర నుంచి నీటి సరఫరా దగ్గర నుంచి లేదా ఇతరత్ర చిన్నవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత. అది నువ్వు పన్నులు ఎందుకు వసూలు చేస్తున్నావు? ఇవన్నీ నిర్వహించడానికి. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ఏమని చెప్పారండి? ఎన్నికలకు ముందేమని చెప్పారు? కాపాడే బాధ్యత మాదని చెప్పారు. హైయెస్ట్ మెజారిటీ పొందింది పల్లా శ్రీనివాసరావు గారు ఆ గాజువాక ప్రాంతంలో. ఏమి ద్రోహం చేస్తున్నారు ఈ రోజున? విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టేసి ఆ ఆర్సెల్ఆర్, ఎవడడిగారు ఆర్సెల్ఆర్ మెటల్ ఫ్యాక్టరీని ఈ రాష్ట్రానికి కావాలని? నువ్వు తెచ్చిపెట్టి విశాఖ ఉక్కుకి ఉరివేసే కార్యక్రమం చేస్తున్నావు. పర్మనెంట్ ఉద్యోగులు తగ్గించేసి కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించేసి చేస్తున్నావు. కోడూరులో మొన్న పోయి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు, ఏపీఎండిసి. అక్కడ ఉన్నటువంటి ఖనిజాన్ని అంతా కూడా కొల్లగొట్టేసి ఒక కంపెనీకి ఇచ్చి పెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటివన్నీ కూడా ఒకటా రెండా వందల వేల సంఖ్యలో ఇట్లాంటివన్నీ చెప్పొచ్చు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టే కార్యక్రమం నిరభ్యంతరంగా ఏ ఆటంకాలు లేకుండా సాగిపోతున్న ఈ తీరుని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిందే. రైట్. అసలు చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి. ఆయన ఇప్పటి వరకు ఒక్క పోర్టు కట్టింది లేదు, ఒక్క పోర్టు కూడా కట్టలేదు. పైగా అమ్మేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటి పోర్టుల్ని అమ్మేశారు. గంగవరం పోర్టుతో సహా అన్నిటినీ కట్టబెట్టేశారు. ఇదొకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పోర్టును, రామాయపట్నం పోర్టును కూడా ప్రైవేట్ చేతిలో, ముఖ్యంగా మన నవయుగ చేతిలోకి పెట్టబోతున్నారు, వారికే అప్పగించబోతున్నారని ఒక టాక్. అది రామోజీరావు గారి ఆత్మ ఘోషిస్తోందంట, త్వరగా ఇచ్చేయని. చూద్దాం ఎవరి చేతుల్లోకి వెళుతుందనేది. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, అసలు కేంద్రం చెప్పినటువంటి చట్టంలో పెట్టినటువంటి పోర్టు దుగ్గరాజపట్నం పోర్టు వైబిలిటీ లేదని ఆపేస్తే దాని ప్లేస్లో రామాయపట్నం పోర్టు ఇవ్వడానికి కేంద్రం ముందుకొస్తే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకోవడానికి ఒప్పుకోలేదు. రామాయపట్నం పోర్టు మీరు కట్టండి అని చెప్పడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే రామాయపట్నం పోర్టు అభివృద్ధి చెందితే పక్కనే ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టుకి ఎక్కడ ఆదాయం తగ్గిపోతుందో, వ్యాపారం తగ్గిపోతుందో అని రాష్ట్రానికి పోర్టు రాకుండా అడ్డుకున్నారన్న మంచి పేరు కూడా ఆయన సంపాదించుకోగలిగారు. ఎందుకు? ఆ నవయుగ అనేది ఆ కృష్ణపట్నం పోర్టుని చూస్తోంది కాబట్టి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఈ విధంగా ఎంతో సేవ చేశారు. ఈ సేవలు ఇంకా చాలా ఉన్నాయి. పుణ్యశీల గారు, రామాయపట్నం పోర్టు, లేకపోతే రహదారులు, ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలు, ఇలా ఒకటి కాదు, ఏది తీసుకున్నా అన్నిటినీ ప్రైవేటు పరం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తుంటే, మీరు విజయవాడలోనే ఉంటారు కాబట్టి మనుషుల్ని బూడిద చేయడం చూసాము, ప్రజల ఆస్తుల్ని కూడా బూడిద చేసేటటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూసారా ఈ రాష్ట్ర ప్రజలు? అంటే ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా సార్. ముందుగా మీకు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకి, వీవర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నమస్తే మేడం. విజయవాడలోనే ఈ బూడిద అనేటటువంటి పదానికి ఈ పార్టీ ద్వారా శ్రీకారం చుట్టబట్టం అనేది నిజంగా బాధపడాలో లేకపోతే నిజంగా ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి సార్. రాష్ట్రాన్ని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే, నాకు పాత సినిమా ఒకటి గుర్తొస్తా ఉంది సార్, శ్రీకృష్ణ తులాభారం. మీకు ఐడియా ఉండే ఉంటుంది. అందులో నారద మునీంద్రుడు భలే మంచి చౌక బేరము అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడిని లోక కళ్యాణం కోసం సత్యభామ
అబ్రహాముకి కళ్ళు తెరిపించడం కోసం ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడిని బేరం పెడితే ఈయన అది లోక కళ్యాణం కోసం సార్. ఇది వచ్చేటప్పటికి ఏమైందంటే రాష్ట్ర వినాశనం కోసం ఈయన అమ్మేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు సార్. మీరు ఇందాక పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పని మీరు అనుకుంటున్నారు సార్. అవును, ప్రజలకి పోట్లు పొడిచే పార్టీకి చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారు. పీపీపీ అంటే అది సార్. అసలు ప్రజలకు మనం పోట్లు పొడిచే పార్టీ. తెలుసుకోవాల్సినటువంటి ఎస్ సార్, ప్రజలకి కొత్త పోట్లు అబ్రివేషన్ పొడిచే చెప్తున్నారు పార్టీ. మీరు. అవును సార్, ఎందుకంటే మనం 24 గంటలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనుకుంటే ఎట్లా సార్? ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు లిటరల్లీ మనం ఇందాక 9 పాయింట్లు సార్, దాంతో పాటు స్టీల్ ప్లాంట్ ను కూడా యాడ్ చేసుకుంటే 10 పాయింట్స్ లిటరల్లీ కంప్లీట్ అవుతాయి సార్. ఆ స్టీల్ మొత్తం అన్ని ఆ 10 పాయింట్లు కూడా ఏవైతే మన పోర్ట్లు కానీ, హార్బర్స్ కానీ, రోడ్స్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, టూరింగ్ హోటల్స్ కానీ, రిషికొండ భవనం కానీ, భూములు, మరి సింహాచలం అప్పన్నకొండ కానీ, అలాగే స్టీల్ ప్లాంట్ కానీ, ఏదైనా కూడా ఈ రాష్ట్రంలో మేము దోచేసుకుంటాం, దాచేసుకుంటాం, రండి భలే మంచి చౌక బేరం అంటూ మరి వాళ్ళకి అలాగే స్వామి భక్తి చాటుకోవటానికి అంటే ఆయన మళ్ళీ ఈ యొక్క ఇందాక మీరు అన్నారు కదా సార్, రామోజీరావు గారి ఆత్మ ఘోషిస్తోంది అని చెప్పని నిజంగా కదా సార్. మరి ఆనాడు రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కునేటటువంటి పరిస్థితి దగ్గర నుంచి మరి ఇప్పుడు రెండోసారి అంటే ఈ 4వ సారి ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా పాపం పాటలు పడినటువంటి రామోజీరావు గారికి మరి స్వామి భక్తి చాటుకోకపోతే ఆయన ఆత్మ ఘోషించక ఏం చేస్తుంది సార్? మీరు మరీ చెప్తారు కానీ మీ యొక్క మరి ఆయన ఉన్నప్పుడే మరి ఆయన కొడుకు గారిని సీఎం ని చేసుకోవడంలో కానీ ఈ రాష్ట్రంలో ఏదో డెవలప్మెంట్ పేరుతో ఇందాక మా తమ్ముడు గారు ఇజనరీ అంటున్నారు. ఇజనరీ కూడా కాదు సార్, విషనరీ అని చెప్పాలి. విషనరీ ఈ రాష్ట్రం మీద విషం జిమ్మి ఈ రాష్ట్రం యొక్క ఆస్తులన్నిటినీ కూడా బేరం పెట్టి ప్రజల యొక్క అధికారాలని, హక్కుల్ని కాలరాసి చిట్ట చివరికి బూడిద మిగిల్చి తనకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడేటటువంటి సంపద సృష్టికర్తగా మిగిలాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పైకి ఇషనరీ అని మీరేమన్నా మిషనరీ ఏమన్నా తెచ్చారా ఏంటి మీ పార్టీ నాయకులందరూ? అంటే ఆయన క్రియేట్ చేశాడు సార్. చంద్రబాబు నాయుడు గారు అంటేనే విషనరీ అనేటటువంటి మిషనరీ తయారు చేశాడు కాబట్టి అసలు 24 గంటలు ఈ ప్రైవేట్ ఆనాటు నిజంగా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మీ ద్వారా నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్. అసలు రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఎంత తపన పడ్డారు. డే 1 నుంచి 5 సంవత్సరాలు కూడా నిజంగా ఆయన అసలు బియాండ్ ద లిమిట్సే అప్పులు తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ ప్రజలకి ఏ రకంగా పథకాల రూపంలో పంచినా అట్ ద సేమ్ టైం అభివృద్ధి అంటే అసలు నిజంగా 4 పోర్ట్లు డెవలప్ చేయడంలో కానీ, 10 ఫిషింగ్ హార్బర్లు డెవలప్ చేయడంలో కానీ, 15,000 సచివాలయాలు కట్టడంలో కానీ, ఉద్దానం కిడ్నీ సెంటర్ కట్టడంలో కానీ నిజంగా మహానుభావుడు నిజంగా ఈ దాచుకోవాలి అనే కాన్సెప్ట్ అనే మాట మర్చిపోయి అసలు ప్రజలకి ఎంత చేశారు అనేది కనుక ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఘోరాల్ని తో పోల్చుకుంటే మాత్రం నిజంగా తండ్రికి తగ్గ తనయుడుగా ఈ రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా నడిపాడు అనడంలో మాత్రం ఎట్లాంటి అతిశయోక్తి లేదు సార్. నిజంగా మళ్ళీ ఎందుకంటే 2 ఏళ్లలోనే మీరు గమనించుకుంటే సార్ ఏ వ్యవస్థ ఫెయిల్యూర్ అవ్వలేదో మీరు చెప్పాలి సార్. ఏ వ్యవస్థ ఫెయిల్యూర్ అసలు ప్రభుత్వం అంటే వాట్ ఈస్ మెంట్ బై దట్ సార్? అసలు నాకు అర్థం కాదు. అసలు ఇట్స్ ఎ ప్రొటెక్షన్ లేయర్ టు స్టేట్, కానీ అసలు అది ప్రొటెక్షన్ లేయరా లేకపోతే మరి ప్రొక్లైనరా అనేది అర్థం కావట్లా. అసలు ఎంత దారుణంగా ప్రతి ఒక్కటి కూడా మీరు అమరావతి పేరు చెప్పి అప్పులు తీసుకొచ్చిన, రోడ్లని ప్రైవేట్ పరం చేయాలని చూసిన ప్రతి దానిలో కూడా మీ ప్రభుత్వ హయాంలో అసలు రోడ్లు సరిగా వేయలేదనే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. మీరు రోడ్లు వేయలేదని, మరి ఇప్పుడు రోడ్లు ఏమైపోయాయి? బాగా అయ్యాయా సార్? అది ప్రజలు ఇప్పుడు బాగా చూస్తున్నారు సార్. సార్ నేను ఒక్కటే చెప్తా, రోడ్లు వెయ్యలేదు అని మాట్లాడుతున్నారు కదా సార్. నిజంగా నేను మాట్లాడుతా ఉన్నా, మా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఆయన రావడంతోనే కనకదుర్గ ఫ్లైఓవర్ ఆల్రెడీ అంటే వాళ్ళ టైంలో ఏదో 70% కాస్త ఏడుచున్నారు కాబట్టి మిగతా 30% ఆయన కంప్లీట్ చేసి అది ఓపెన్ చేయడంతో పాటు బెన్ సర్కిల్ దగ్గర 2 ఫ్లైఓవర్లు ఆయనే కట్టి ఆయనే శంకుస్థాపన చేసి ఆయనే ఓపెన్ చేశారు సార్.
మరి రిటైనింగ్ వాళ్ళు ఆయనే శంకుస్థాపన చేసి ఆయనే ఓపెన్ చేశారు. ఇలా ఒకటి కాదు సార్, రెండు కాదు సార్, అసలు ఆయన రోడ్లు వెయ్యలేదు అని మాట్లాడటానికి ప్రతిదీ కూడా ఒక విషయమే కదా సార్. అసలు ఈ రాష్ట్ర ప్రజలకి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడమే పరమావధిగా పెట్టుకుని విషాన్ని చిమ్మి అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ చేస్తామంటే నాకు అర్థం కాలేదు సార్. నిజంగా వీళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కన్నా కూడా సంపద సృష్టిస్తా అని చెప్తే ఈ యొక్క 40 ఏళ్ల ఇండస్ట్రీ అనుభవంతో బాబోయ్ ఇంకేం చేసేస్తారో అందుకే ప్రజలు పాపం చంద్రబాబు నాయుడు గారిని అంత అమితంగా నమ్మారు అని నేను అనుకున్నాను. కానీ ఈసారి కంప్లీట్ గా రాష్ట్ర ప్రజలందరికీ శటకోపం పెట్టడానికి వచ్చాడు అన్న విషయం మాత్రం తెలియలేదు. అది విషయం సార్. శటకోపం పెట్టి కంప్లీట్ గా రాష్ట్ర ప్రజల హక్కుగా ఉండాల్సినటువంటి ప్రభుత్వ పరంలోనే ఉండాల్సినటువంటి ప్రతి ఒక్క వ్యవస్థని కూడా ఈనాడు ఈ రకంగా ఇంత దారుణంగా తన సొంత వాళ్ళకి మాత్రమే కైవసం చేసేటటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళటం అనేది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం సార్. రైట్ వెంకటరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారేమో సంపద సృష్టి అంటారు, మీరేమో ఇవన్నీ కూడా బూడిదైపోతుంది అంటారు. అసలు సంపద సృష్టి జరుగుతోందా, బూడిదైపోతుందా, మొత్తం బూడిద మిగులుతోందా? మనుషులనేమో డైరెక్ట్గా శవాలను కూడా మాయం చేసి బూడిద కూడా కనపడకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది ఒక యాంగిల్. రెండోది, ప్రజల ఆస్తులని 99 పైసలకో రూపాయికో ఉల్ఫాగాళ్ళకో వర్షాగాళ్ళకో లుల్లుగాళ్ళకో టీడీపీ బినామీగాళ్ళకో ఏదైతే ఇచ్చేసి ఏదైతే బూడిద మిగులుస్తున్నారు అంటే అక్కడే ఉండదు, సంపద మిగలట్లా. ఇప్పుడు 26,000 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడతా ఉంటే అవన్నీ రేపొద్దున ఆదాయం తెచ్చేటటువంటిదే కదా. అవును. దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఆదాయం ఎవరికి వెళ్తుంది? ప్రైవేట్ వాళ్ళకి వెళ్తుంది కదా. అప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి మిగిలేది ఏంది? బూడిదే కదా. అందుకనే బాబుగారి బూడిద పార్టీ, బాబుగారి బూడిద ప్రభుత్వం అంటే చక్కగా సరిపోద్ది. ఇది పీపీపీ కాదు, ఇది ఏదైతే పీబీబీ అంటే సరిపోయింది. పీబీబీ అంటే ప్రజలకి బాబు గారు మిగిల్చిన బూడిద అంటే కరెక్ట్ గా సెట్ అయింది. పీపీపీ విధానం అంటే పీబీబీ అంటే ప్రజలకు ఏమి ఇస్తారు? బూడిదే కదా. మామూలు మనుషులకైతే డైరెక్ట్ గా బూడిద కూడా ఇట్లా లేపేసి డైరెక్ట్ గా ఇప్పటి వరకు ఆడందో తెలియదు, ఎవరు ఎముకలు తెచ్చారో తెలియదు, ఎవడు బూడిద తెచ్చి ఆ పైన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పైన వేసారో తెలియదు. ఇదేదో మాయా ప్రపంచం, మాయా బజార్ కంటే దారుణంగా ఉంది కదా. కష్టపడుతున్నారు కదా పాపం, సుప్రీంకోర్టుకు కూడా వెళ్తుందంట కదా. అవును, చంద్రబాబు నాయుడు గారి ఇన్వెస్టిగేషన్ టీం చాలా కష్టపడుతుంది. ఎందుకంటే ఒక టాపిక్ డైవర్ట్ చేయడానికి ఒక రావణ అంశం తీసుకొని వచ్చి టాపిక్ సగం డైవర్ట్ చేశారు. సాయికృష్ణ ఇష్యూ లేకుండా అంత రావణ్ని ముందు పెట్టారు. సో ఆల్రెడీ కొంత టాపిక్ డైవర్ట్ అయింది కదా. రేపొద్దున ఇంకోళ్ళు ఎవరో ప్రకాష్ రాజ్నో లేదంటే ఇంకో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేస్తే పూర్తిగా డైవర్ట్ అయిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తాడు రేపొద్దున కూడా. ఇంకా బూడిద కాకేందండి దీన్ని? బూడిద ప్రభుత్వం, బూడిద పార్టీ కాక ఏమంటారు చెప్పండి? మీరు కరెక్ట్గా చదువు, టీడీపీ కాదు టీబీపీ అని పెట్టారు కదా. తెలుగు బూడిద పార్టీ. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీళ్ళు ఫైనల్గా మిగిల్చేది బూడిద అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మరీ తక్కువ చేసేస్తున్నారేమో. తిరుమలలో మీరు గమనించారో లేదో, ఈ మధ్యకాలంలో ఎవరైనా తిరుమలకు వస్తుంటే కూడా వాళ్ళని తీసుకెళ్ళి దర్శనాలు చేయించి తర్వాత వాళ్ళకి ప్రసాదాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కి చాలా గొప్పగా చేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా క్లెయిమ్ చేసుకున్నారు. అది ఎస్, మా ప్రభుత్వంలో ఇంత చక్కగా పనిచేస్తోంది ఒక వ్యవస్థ, టీటీడీ అనే వ్యవస్థ అని చెప్పారు. మరి మీరు ఎందుకు అట్లా నవనీతమ్మ అని చూశారు కదా, మొన్న కూడా 116 చాలా మంచి దర్శనం చేయించారు. మరి అట్లాంటివైనా పొగడాలి కదా, మీరు మెచ్చుకోవాలి కదా, మంచి ప్రభుత్వాన్ని అప్పుడైనా అనాలి కదా ఈ ప్రభుత్వాన్ని. సార్ నిజంగా వృద్ధురాలకో లేదంటే నిజంగా అలా కష్టపడి పాపం ఎట్లు ఎక్కలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమెకి నిజంగా సాయం చేశారని అంటే నిజంగా ఎవరైనా కూడా అప్రిషియేట్ చేస్తారు, దానికి కాదనలా. కానీ ఎవరి నవనీతమ్మ? సోషల్ మీడియాలో ఇప్పుడు మొత్తం చక్కెరలు కొడుతుంది. ఈ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం చాలా వేషాలు ఇప్పటి వరకు వేసింది. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా 1వ తారీఖు వెళ్ళి వేషం వేస్తూ ఉంటాడు. మధ్యలో ఈ మధ్య ఒకటికి మధ్య 30 రోజులు గ్యాప్ అవుతుంది కాబట్టి మధ్యలో కూడా వేషాలు వేస్తున్నాడు. చెత్తబండి దగ్గరికి వెళ్ళేస్తాడు, ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళేస్తాడు. చేపల కూర పొయ్యలిగించకుండానే చేపల కూర ఉండి చేపల కూర బాగుందంటాడు. ఏదైతే బడ్డీ కొట్టు బుడ్డాయమ్మ దగ్గరికి వెళ్ళి రసగుల్లలో బాగున్నాయి అంటాడు. ఇవన్నీ ఒక యాంగిల్. అయితే 30 ఏళ్ళుగా వంట చేస్తున్నాము, ఇంగ్లీష్లో వంట నేర్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ మధ్యలో భువనేశ్వర్ గారికి కాల్ చేసి ఏం తీసుకోవాలని మాట్లాడతాడు. ఇవన్నీ ఇదో కథ. ఈ కథతో ఇప్పుడు నవనేతమ్మకు విఐపి దర్శనం అని మన పేపర్లో వచ్చింది. కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చదవండి. అసలు ఎవరి నవనేతమ్మ అనేది తర్వాత చెప్తా. ఏంటంటే నవనేతమ్మ కాలినడకన తిరుమలకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సీఎం చంద్రబాబు కూడా తన ఎక్స్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేసి కొనియాడారు. ఆ వృద్ధురాలి వివరాలు తెలియజేయాలని టీటీడీ చైర్మన్ మన బిఆర్ నాయుడు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా కోరారు. ఎట్టకేలకు విజిలెన్స్ అధికారులు ఆమె చెన్నైకు చెందిన నవనేతమ్మగా గుర్తించారు. చైర్మన్ ఆదేశాల మేరకు చైర్మన్ కోటాలోనే నవనేతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సోమవారం వీఐపీ బ్రేక్ కల్పించారు అని రాసి, అనంతరం రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వాదం అందించగా టీటీడీ ఈఓ రవిచంద్ర ఆమె కాళ్లకు లడ్డు ప్రసాదాలు ఇచ్చి కాళ్లకు నమస్కారాలు చేసి, నేను చెప్పట్లేదు సార్, ఈయన పేపర్లో వచ్చింది, అవును సార్, ఒక రాష్ట్రపతి స్థాయిలో ఆమెకు దర్శన భాగ్యం కల్పించారు. నమస్కారాలు చేసినాక ఆమె కూడా అంటే ఈ శ్రీవారి రూపంలోనే టీటీడీ చైర్మన్ తమ అమ్మమ్మతో పాటు తమకు విఐపి దర్శనం, ఎవరు ఈ బొంకు రంకు నాయకుడు శ్రీవారి రూపంలో వచ్చి ఈ నవనేతమ్మకి దర్శనం కల్పించాడని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారంట. అసలు ఫైనల్గా ఈ నవనేతమ్మ ఎవరంటే అలిపిరి నుంచి మనం మెట్లెక్కి కొండ మీదకి వెళ్తాం కదా, అవును, ఆ వెళ్ళేటటువంటి దారిలో ఏదైతే స్టెప్ నెంబర్ 2542 అంటే మన మోకాలు మెట్టు, ఆల్మోస్ట్ మోకాలు మెట్టు, ఒక్కో మెట్టుకు నెంబర్ ఉంటుంది కదా సార్, మోకాలు మెట్టు దగ్గర అక్కడ ఆ నెంబర్ వచ్చింది మన డీర్ పార్క్ అని ఉంటది కదా అక్కడ, అవును, అక్కడ స్టెప్ నెంబర్ 2542 దగ్గర ఒక వినోద్ కుమార్ అనేటటువంటి ఒక షాప్ ఉంటది. ఆ పక్కనే కూర్చొని ఆ చిన్న అమ్ముతా అనఫిషియల్ గా, లేదా ఎవరన్నా 10వ పరకు ఇస్తే అవి తీసుకుంటా ఉంటది. ప్రతిరోజు అక్కడే ఉంటది. కొత్తగా తిరుమలకి ఫస్ట్ టైం అని రాలా, ఉండేదో రోజు అక్కడ. ఎవడో వీడియో తీశాడంట, ఈ పనికిమాలినాళ్ళు మళ్ళీ దీనికి పెద్ద పబ్లిసిటీ ఇచ్చారంట. మరి నిజంగా సామాన్య భక్తులకి ఈ దర్శనం కావాలంటే డబ్బులు తీసుకొని బ్లాక్ లో టికెట్, చెన్నై నుంచి ఆమె కలిసి నడిచి, చెన్నై కదా నా ఉండేది అక్కడ రోజు, ఎవరు కావాలంటే రేపు కూడా వెళ్ళమనండి మీడియా. రాష్ట్రపతికి కల్పించిన స్థాయిలో ఒక ప్రధానమంత్రి కల్పించిన కాళ్ళకి దండం పెట్టాడంట మళ్ళీ ఇవో దండం కూడా పెట్టాడు. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు తిరుమలకు సంబంధించి వీళ్ళు భక్తుల దర్శనం గురించి మాట్లాడుతున్నారు కదా, ఇదే వీళ్ళు తిరుమల లడ్డులో పందికోవు కలిసింది, గొడ్డుకోవు కలిసింది, బాత్రూమ్ యాసిడ్ కలిసిందని చెప్పి నీచంగా మనిషి జన్మలో పుట్టాడు ఎవడు మాట్లాడిన భాష మాట్లాడిన బ్యాచ్ మళ్ళీ ఇదే. ఈ రోజు 116 ఏళ్ళ ఆమెకి దర్శనం కల్పించారు. వాళ్ళేమో శ్రీవారి రూపంలో బిఆర్ నాయుడు వీళ్ళకి వచ్చారంట. శ్రీవారి నిజంగా శ్రీవారి రూపంలో బిఆర్ నాయుడు ఏంటి సార్, ఈయనేమో బొంకు రంగు పనులు చేసి అసలు అక్కడ ఆ పదవిలో విశ్వక్సేనుడు కదా సార్, ఆయనకి బోర్డు పెట్టారు కదా, ఏదైనా పెడతారు సార్. ఈ పాపం దేవుడు చూస్తా ఉంటాడు, వీళ్ళకి ఇంకా పాపం పండేదాకా వెయిట్ చేస్తా ఉంటాడు. అందుకని ఇట్లాంటి పిచ్చి పిచ్చేసాలని వేసి పబ్లిసిటీ స్టంట్లు చేస్తా ఉన్నారు. ఓ పక్కేమో 48 గంటలు పడుతుంది ఒక రోజు దర్శనం కావాలంటే సామాన్య భక్తులకి. దాంట్లో ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారు, దాంట్లో వాళ్ళైతే ఏదైతే వృద్ధులు ఉన్నారు, మరి వాళ్ళందరికీ ఎందుకు వీళ్ళు తీసుకెళ్ళేవట్లా? ఈమెదంటే పబ్లిసిటీ స్టంట్. ఈమె అసలు ఎవరు నిజంగా 116 ఏళ్ళు ఫస్ట్ టైం తిరుమల వచ్చినాం కాదు, రోజు అక్కడే ఆ రోడ్లోనే ఉంటుంది. ఇప్పుడు వెళ్ళాం నాకు తెలిసి ఈ టైంకి వెళ్ళిపోయి ఉంటుంది. రేపు మామూలు ఉదయం వెళ్తే ఖచ్చితంగా కనపడుతుంది మీడియా వాళ్ళకి. ఇది జరిగినటువంటి తిరుపతి రేపు ఎల్లుండో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకుంటారేమో మురళి గారు. కాదు సార్, నేను మెట్టు నెంబర్ 2542 మెట్ల నెంబరు వినోద్ కుమార్ అనేటటువంటి షాప్ పక్కనే రోజు కూర్చొని ఉంటుందా. రైట్, మురళి గారు, ఈ ఆర్టీసీ పరిస్థితి ఏంటో చెప్పండి సార్. అసలు ఆర్టీసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటుందా, ప్రైవేటు పరం అయిపోతుందా? ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలతో చాలా ఉన్నాయి అంశాలు. భూములు కానీ, లేకపోతే డిపోలను ఇచ్చేయడం కానీ, ఆ తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడం, పూర్తిగా 100% వాటినే నడుపుతామని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తోంది? ఈశ్వర్ గారు, మనం ఒక విషయాన్ని ఇక్కడ సూటిగా మాట్లాడుకుంటే, ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రోత్సహించాలనేది కేంద్ర ప్రభుత్వం ఒక విధానంగా తీసుకుంది. ఈవీలు అంటే ఒక బస్సులనే కాదు, స్కూటర్లు కానీ లేదా ఇతర కార్లను కానీ ఇవన్నీ కూడా తీసుకునే వాళ్ళకి కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించి సబ్సిడీలు కూడా ఇస్తా ఉంది. అవును, ఈ సబ్సిడీలు ఇవన్నీ కూడా ప్రభుత్వమే తీసుకొని ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వమే నడపచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమంటే, ఒక పూణేలో ఉన్నటువంటి ఒక కంపెనీకి వీటన్నిటిని కూడా కట్టబెట్టి ఆ కంపెనీకి ఈ సబ్సిడీలు ఇవ్వడమే కాదు, వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేసి లోన్లు కూడా తీయించే కార్యక్రమం చేస్తూ ఈ బస్సుల్ని ఛార్జింగ్ స్టేషన్లు ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులన్నిటికీ ఛార్జింగ్ స్టేషన్ అవసరం కాబట్టి అది ఎవరు ఏర్పాటు చేయాలా? ఎవరైతే కాంట్రాక్ట్ కింద తీసుకున్నారో వాటన్నిటికీ అవసరమైనటువంటి డబ్బుల్ని బాడుగ రూపంలో చెల్లించే, అద్దె రూపంలో చెల్లించేటువంటి ఆ పూణే కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఆర్టీసీ ఏం చేస్తుంది, వాళ్ళకి
ఆ బస్సులు పెట్టిన దానికి గాను కొంత డబ్బులు చెల్లిస్తుంది. ఆ డబ్బుల్లోనే వాళ్ళు అన్ని వ్యవహారాలు చేసుకోవాలి. Yes. వచ్చే సబ్సిడీ ఆర్టీసీ తీసుకోవాలి. అవును. ఎందుకనంటే ఆర్టీసీ బస్సులుగా ఉంటే ఇప్పుడు అవేమీ చేయకుండా, లేదంటే ఎవరో ప్రైవేట్ వాడికి అప్పచెప్పి ప్రైవేట్ బస్సుల్ని తను ఇక్కడ అద్దెకి పెట్టుకుంటే అంతవరకే వాళ్ళ బాధ్యత. అంటే బస్సులు నడపడం అనేది వాళ్ళ బాధ్యతగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, బస్సుల్ని ప్రైవేట్ వాడుకుంటాడు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలన్నీ నేరుగా వాడికి చెందుతాయి. ఆ సబ్సిడీలు పొందడంతో పాటు ఆ బస్సులు ఏర్పాటు చేసిన దానికి అద్దెలను పొందుతాడు. అద్దెలు పొందడమే కాదు, ఆర్టీసీ స్థలాలను కూడా లీజుకు పొందుతున్నాడు. ఎన్నేళ్లు? ఇప్పుడు ఇంత మునుపు చెప్పారు చూడండి, 33 ఏళ్ళు, 66 ఏళ్ళు, 99 ఏళ్ళు అని చెప్పి, Yes. ఏవి 10 ఏళ్ళు పైనే తప్ప తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా ఈ భూములను కట్టబెట్టడమే కాకుండా ఇక్కడ విలువైనటువంటి భూములు, ఇప్పుడు మీకు తిరుపతి తెలుసు, తిరుపతి మంగళం ప్రాంతంలో ఉన్నటువంటి మంగళం డిపో స్థలము కోటాను కోట్ల విలువ చేసేది. అవును. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ పెట్టాలి, అక్కడ చాలా అవసరంగా ఉంది. ఇప్పుడు తిరుపతిలో ఉండేది ఒక బస్ స్టాండే, జనం పెరిగారు, 1,00,000 మంది యావరేజ్ బయట ప్రాంతాల వాళ్ళు వస్తున్నారు. ఇంకా తిరుపతి ప్రజలు, జిల్లా ప్రజలు, వీళ్ళు తిరిగే వాళ్ళు, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ లెక్కలు తీసుకుంటే 1,00,000 మంది వచ్చి ఒక ఊరు మీద పడిపోతే ఎట్లా ఉంటుంది? తిరుపతి ఏమి ఇప్పుడేమో హైదరాబాద్ అంతేమి లేదు, విజయవాడ అంతేమి లేదు, విశాఖపట్నం అంతేమి లేదు. ఇప్పుడు అభివృద్ధి అవుతున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇంకొక 3-4 బస్ స్టాండ్లు పెట్టాలి తిరుపతిలో. ఇప్పుడు తిరుపతిలో బస్ స్టాండ్ పెట్టాలంటే ఆర్టీసీ దగ్గర స్థలాలు ఉండాలి. ఉన్నటువంటి స్థలాలను ఎవడో పూణేవాడికి నువ్వు ఇచ్చేస్తూ, ఇక్కడ తిరుపతి ఒక చోటే కాదు, నెల్లూరులో ఇచ్చేస్తున్నావు, గుంటూరులో ఇచ్చేస్తున్నావు, బెజవాడలో ఇచ్చేస్తున్నావు, విశాఖపట్నంలో ఇస్తున్నావు. ఇది మొదటి దశ. 2వ దశలో, 3వ దశలో, 4వ దశలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థలాల్ని ఎవడో ప్రైవేట్ కంపెనీకి ఎందుకు కట్టబెట్టాలి? నువ్వు ఆర్టీసీలో బస్సులు కొనే కార్యక్రమం ఆపేస్తే డైరెక్ట్ గా ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ వాళ్ళే కొని ఆ సబ్సిడీ మీరే పొందొచ్చు కదా. మళ్ళా ప్రైవేట్ వాడు మధ్యలో ఎందుకు? కరెక్ట్. ఎందుకు అంటే రైట్. ఈ రోజు ఇంత ముందు చెప్పాను చూడండి, ఆ క్రోనీ క్యాపిటలిజం అని చెప్పి, ఆ పద్ధతిలో ఏదో ఒక కంపెనీకి ఇచ్చేసేయడం, దాని నుంచి కిక్ బ్యాక్స్, ఆ తర్వాత జరిగే తతంగం అంతా కూడా మనకు తెలిసిందే. ఈ రోజు ఆర్టీసీని బలి చేయడం కోసం చేస్తున్నట్టు ఎంత అన్యాయంగా ఉందనంటే, ఆన్ కాల్ డ్రైవర్లు ఏమండి, బస్సు ఎప్పుడు కదులుతుందో అప్పుడు ఫోన్ చేస్తారు, ఇప్పుడు అవసరం ఉంది నువ్వు డ్రైవర్ గా రా అని చెప్పి, వాడు వచ్చి డ్యూటీ చేసి వెళ్ళిపోతే వాడికి జీతం ఇస్తారు. లేదంటే కాంట్రాక్ట్ బేసిస్ లో, అవుట్ సోర్సింగ్ బేసిస్ లో ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో అవన్నీ పెట్టేసి విడిగా ఈ రోజు ఇష్టానుసారంగా నడుపుతున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ ప్రభుత్వ పరం అవుతుంది అని అంటే చాలా సంతోషపడిపోయినారు జనం అంతా కూడా. ప్రభుత్వ ఉద్యోగం మారిపోయినామని చెప్పి చాలా సంతోషపడిపోయినారు. ఇప్పుడు ఏమైంది, ఆర్టీసీ మొత్తమే అదృశ్యమయ్యేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి నేను తెలియజేస్తూ ఇంకొక అంశం తీసుకొని, ఇప్పుడు నా ఒక్క సెకండ్, నవనీతమ్మ గురించి వెంకటరెడ్డి గారు చెప్పారు. ఇది నవనీతమ్మ భిక్షగాన్ని, ఆమె భిక్షగాల లేదంటే మామూలు పేదరాలా లేకపోతే ఇంకోట మెట్ల మీద కూర్చుండేదైనా, ఇవన్నిటికంటే కూడా ఒక పేదరాలికి విఐపి దర్శనం కల్పించడాన్ని మనం ప్రశంసించాలి. ఇది ఎవరైనప్పటికీ వైసీపీ చేసినా దాన్ని అదే రకంగా, ఆమె చెన్నైలో ఉంటే చాలా గొప్పగా గౌరవిస్తే అది మంచిదైనట్టు, ఆ మెట్ల మీద కూర్చుంటే తక్కువ చేస్తే ఈ రకమైనట్టు. ఎందుకనంటే నేను వెంకటరెడ్డి గారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు లక్షలాది మంది పేదలు, లక్షలాది మంది పేదలకి నేను ఇక్కడ హర్షించవచ్చు. చెప్పాను, మరి లక్షలాది మంది పేదలకి ఈ రోజు 48 గంటలు 24 గంటలు ఇలా సమయం పడుతుంటే మరి వాళ్ళందరికీ దర్శనం కల్పించేదాని మీద లేకుండా ఈ పబ్లిసిటీ ఇచ్చేందుకు ఆమె నిజంగా దర్శనం కోసం వచ్చినాం కాదన్నా. ఫస్ట్ అనుకోండి, దర్శనం కోసం దర్శనం కోసం రాలేదు. పాయింట్ అర్థం కాల. పాయింట్ అక్కడ ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడుకోవడం దర్శనం కోసం రాలేదంటే మీ ఒపీనియన్ చెప్పారు. మురళీ గారు గట్టిగా ప్రశ్నిస్తున్నాము. మురళీ గారు ఆలోచించండి మీరు. ఒక్క నిమిషం నా చెప్తే సరే సరే ఒక్క నిమిషం. ఆమె దర్శనం కోసం వచ్చినాం అనుకోండి, నిజంగా డెఫినెట్ 2 చేతులు దండం పెడతాం మనం కూడా. దర్శనం కోసం రాలా, పాయింట్ నెంబర్ 1. ఆ రోజు అక్కడే ఉంటది. ఈ పబ్లిసిటీ దర్శనం కోసం రాలా. ఇప్పుడు మీరు దర్శనం కోసం ఒకళ్ళని తీసుకెళ్ళండి, కల్పిస్తారా?
మీరు తిరుపతిలోనే ఉంటారు కదా, మీరు తీసుకెళ్ళండి అన్న చైర్మన్ దగ్గరికి, మీకు కూడా తెలుసు కదా టీవీ రైట్ 90 ఏళ్ళు ఎవరినైనా తీసుకెళ్ళినా లేకపోతే అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ దర్శన భాగ్యం ఒకవేళ కల్పించారనుకోండి దాన్ని కూడా పబ్లిసిటీ చేసుకోవడం అనేది ఒక సీరియస్ ప్రాబ్లం గా ఉంది. దాని మీద మాట్లాడండి. అదే ఇప్పుడు నేను దర్శనం కోసం వచ్చినాం, ఇబ్బంది రైట్ మురళి గారు. అవనీతమ్మ పాపం ఎవరో ఏదో బలహీనురాలు అట్లాంటి ఆమె గురించి మీలాంటి ఇంత పెద్ద పార్టీ రకంగా మాట్లాడడం అవసరం లేదని గారు. సార్ దాన్ని మీరు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు సార్. జనరల్ గా వెంకటరెడ్డి గారు అన్నది ఏంటంటే మామూలుగా ఆ ఒక్క వ్యక్తికి, ఎందుకంటే అక్కడ జనరల్ గా రెగ్యులర్ గా ఉండే మనిషిని దర్శనానికి వచ్చి ఉంటే కదా, అంతకు మించిన దౌర్భాగ్యం లేదు సార్. బిఆర్ నాయుడు శ్రీవారి రూపంలో ఏంటి సార్, రాజశేఖర వాళ్ళ కన్నా మనం పెట్టడానికి మనకన్నా అది కొంచెం చాలా ఎంబారసింగ్ గా అనిపిస్తుంది సార్. అది అందరి విషయంలో జరగాలని చెప్పని వారు మాట్లాడటం జరిగింది సార్. సార్ ఏది ఏమైనా ఒకే ఒక మాట ఈ టైం, ఎందుకంటే సామాన్య భక్తులకు జరిగితే మంచిది. రైట్ రైట్ ప్లీజ్. అవును సార్, అంటే ఒకే ఒక నిమిషం సార్. 29 నుంచి ఇక ఈ కూటమికి కానీ ఈ టీడీపీకి కానీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి మొత్తం అంతా చొట్టేసేసి చక్కగా మొత్తం అంతా కూడా జేబులో వేసేసుకుని దిగిపోవాలి అనేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తేరుకుని మీరన్నట్టుగా ఈ రాష్ట్రానికి బూడిద మిగిల్చేటటువంటి యజ్ఞంలోనే ఆయన ఉన్నాడు. రైట్ రైట్ థ్యాంక్ యూ అండి పుణ్యశీల గారు. వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. కందారపు మురళి గారు థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.